రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొడతానని చెప్పేసి వచ్చిన టెన్షన్ పెట్టారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను సంతోషంగా అయితే ఫీల్ అవ్వం కదా. ఇల్లు వాకిలు వదిలేసి రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 years నుంచి అక్కడ ఇది హైదర్షా కోర్ట్ అక్కడి నుంచి నడుస్తూనే ఉంది. ఇది మాకు సడన్గా లాస్ట్ మంత్ నుంచి మా మీద పడింది. ఆయన ఉగాదికి వచ్చి మొన్న శంకుస్థాపన చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. మరి నేను వచ్చే మంత్ చేశాడు ఇక్కడ ఇట్లాంటి నేనైతే చూసాను, క్యాన్సిల్ అయినట్టుంది. నిన్నైతే ఏం కాలేదు అనుకుంటా. చెప్పండి, రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఏది చేస్తారో చేసుకోండి. మా ఎంపీఆర్ ప్రిమిసెస్ దాటి ఏమన్నా చేసుకోండి. మేము ఎప్పుడు పట్టించుకోలేదు గవర్నమెంట్ ఏం చేస్తుందని. జస్ట్ ఓటేస్తాం వాళ్ళకి. మాకు ఏ స్వార్థం ఉండదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అది మంచిది కాదు. ఆయన ఏమంటున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అమౌంట్ ఇస్తాను అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేదు అని అంటున్నారు. దీన్ని కూలగొడితే ఇది కోట్ల ఆస్తి. ఇది మళ్ళీ కోట్ల ఆయన ఇవ్వాలి. ఎందుకు అది చేసేది ఇప్పుడు అవసరమా ప్రస్తుతము? ఇప్పుడు వరల్డ్లో అంతా ఎంత డిస్టర్బెన్స్ ఉంది. ఏదో వార్ నడుస్తుంది పెద్దగా. ఇప్పుడు మనకి వచ్చే రోజులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అవి చూసుకోవాలా? ఈయన ఉన్నది కూలగొట్టాలి ఎందుకు? ఇది కూలగొట్టండి చాలా చేసుకోవచ్చు డెవలప్మెంట్. ఆయన చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ రియల్ ఎస్టేట్కి ఈయన తీసుకోవాలి అని అట్లా అనుకుంటున్నారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు నైట్ టైమ్స్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాను, బిజినెస్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అది హైడ్రాలో రాదా? అది మేము హైడ్రాలో సడన్ వచ్చేసాము. అది హైడ్రాలో రాదా? మమ్మల్ని తీసేసి ఎవరి గురించి ఆ బిజినెస్? మనుషుల్ని తీసేసి బిజినెస్ ఎందుకు చేస్తున్నాడు ఆయన? అంత సీనియర్ సిటిజన్స్ ఉన్నాం కదా ఇక్కడ, ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అంటే ఇక్కడికి చాలా మంది కేటీఆర్ గారు వేరే పార్టీ నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? అసలు మీ గురించి ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫైట్ చేస్తున్నా అంటే అసెంబ్లీలో ప్రస్తుతం అయితే నేను చూసింది ఈ బీఆర్ఎస్ కేటీఆర్ గారు మధుపార్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇది మన సీఎం సార్ ఏమంటున్నారు అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో బైకాయిస్తున్నారు. అంటే మేము అంత చదువుకాని వాళ్ళు వెదవాళ్ళు కాదు. ఏ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి మాకు ఇది చెప్తే మేము అది చేసుకుంటామని. ఇక్కడ ఆల్మోస్ట్ 15 years నుంచి స్టార్ట్ అయినారు అందరూ. అప్పుడైతే ఇది 9 meters ఉండే బఫర్ జోన్. మళ్ళీ సడన్ ఇది 1 month లోపు 50 meters అయిపోయింది. 50 meters అయిందంటే హాఫ్ సిటీ ఆల్మోస్ట్ బఫర్ జోన్లోనే ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం మినిస్టర్స్ ఇల్లులు అవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి. అవన్నీ తీస్తున్నారా? జస్ట్ మధు పార్క్ ఎందుకు చెప్పండి? అదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. నాకు రాత్రి కళ వచ్చిందండి, మా మధు పార్క్ కింద బంగారు కొండ ఉందని. కన్నుపడింది కానీ అది తీయాలి, బంగారు కొండ తీయాలి అంటే దాన్ని కూడా ఒక యాగం చేయాలి. ఇక్కడ देवी विराजमान करते, औरत लोग पूरे देवी है. पहले उनको मनाना, जब वो कोंडा तक जा सकते हम लोग, समझे? మా జోలికి రావద్దు. ఆయన డెవలప్మెంట్ పేరు మేడం. డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేయొచ్చు. ఎంత ఉంది, గలీజ్గా ఉంది, అది స్టార్ట్ చేయాలి. ముందు ఇది కూలగొట్టి ఏం చేస్తాడు? అంటే నెక్స్ట్ టైం మీరు యాక్సెప్ట్ చేసి ఆయన 2 సంవత్సరాలలో డెవలప్మెంట్ చూపించగలుగుతాడు. అదంట అది కూలగొట్టడానికే 2 సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? మాది అంత స్ట్రాంగ్ ఉంది మా బిల్డింగ్. అది కూలగొట్టాలి ఎందుకు? డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. డెవలప్మెంట్ చాలా ఉంది స్పేస్ చేయడానికి. మాకు డిస్టర్బ్ చేసి డెవలప్మెంట్ చేసేది అవసరం ఏముంది? ఆ పేరు మీద జస్ట్ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇది ఎవరికో ఇవ్వాలి అది ట్రై చేస్తున్నాడు. వీళ్ళు వెళ్తే మేము ఇవ్వాలి, ఆడ దగ్గర డబ్బు లేదు, చిన్న పైస లేదు. ఆయన మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? చాలా తప్పు కదా అండి. ఏడుస్తుంటే ఆయనకి ఏదో సాడిస్టిక్ ఆనందం అని ఏదో తెలుగులో చెప్తున్నాను. అవన్నీ చూస్తున్నాను. సీఎం గారు ఇలా చెప్తారా లేడీస్కి? దానికి ఆయన క్షమాపణ అడగాలి. మా ఆడవాళ్ళ గురించి అన్నాడు అంటే క్షమాపణ అడగాల్సిందే. అది A1 క్రియేటర్ అయితే ఆడు తప్పు చేస్తాడు. అది వీడియో క్రియేటెడ్ ఉంటే చేసిన వాడు తప్పు. అదే సీఎం చెప్పిండంటే దానికి ఫస్ట్ క్షమాపణ అడగాలి లేడీస్కి.
లేదంటే మేము ఆయనని కుర్చీలో కూర్చోబెట్టాము, కామన్ మ్యానే కుర్చీ నుంచి దింపుతారు కూడా. ఆయనకు చాలా అహంకారం ఉంది. నిన్న అసెంబ్లీలో ఏం చెప్పాడు, నేను అందరి తల మీద కాళ్ళు పెట్టి ఈ స్థాయికి వచ్చాను అన్నాడు. నేను విన్నాను అది. మా తల మీద కాలు పెట్టి స్థాయికి వచ్చాడా? ఇంత వెదవాలి అనుకున్నారు కామన్ మ్యాన్కి. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం అడగడు, ఏ గవర్నమెంట్ తోటి అడగడు, స్టేట్ గవర్నమెంట్ తోటి అడగదు, సెంట్రల్ గవర్నమెంట్ తోటి అడగదు. జస్ట్ ఓట్ వేస్తారు, వీళ్ళు ఏదో స్టేట్కి ఏదైనా ఉద్ధరిస్తారని మా జోలికి వచ్చారు. ఇప్పుడు దీని రిజల్ట్ తెలుస్తుంది. వాళ్ళు మేము అపార్ట్మెంట్ వాళ్ళు ఓట్ వేయము, వెదవలము ఓట్ వేయము, ఉట్టి వాళ్ళు 5,000 10,000 ఇస్తారు లేబర్స్కి, వాళ్ళు ఓటేస్తే వీళ్ళు గెలుస్తారు అనుకుంటున్నారా? వీళ్ళు మేము స్వార్థం లేకుండా ఓటేస్తాము. 2 days నుంచి ధర్నా చేస్తున్నారు. అండ్ 2 months నుంచి రేవంత్ రెడ్డికి మీరు చెప్తూనే ఉన్నాను మా సైడ్ రావద్దు అని. ఆయన వేరే పట్టించుకోకుండా ఆయన పాలసీలో ఆయన ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి అండి, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ల్యాండ్ అక్వైజేషన్ అనే పేపర్లో నోటీస్ ఇచ్చారు 2 months బ్యాక్. అప్పటి నుంచి మేము మా వైపు నుంచి ఆ ప్రభుత్వానికి మా విన్నపాలన్నీ ఇలా మీడియా ద్వారాను పేపర్స్ ద్వారాను మేము విన్నవించుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తానంటున్నారు. ఒకటి, మాకేమో ఎవరు ఏ గవర్నమెంట్ సరదాగా ఇవ్వలేదు. మేము పట్టా ల్యాండ్ తీసుకున్నాము, పట్టా ల్యాండ్లో ఉన్నవే అన్ని కరెక్ట్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అంటేనే కొనుక్కున్నాం. ఇంకొకటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉంటారు, లైఫ్లో ఒక ఇల్లు, ఆ ఇల్లు కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి ఫ్యూచర్లో మనకి ఇబ్బంది లేకుండా ఉండాలనే కోరుకుంటారు. ఏదో సరదాగా తీసుకొని ఏదో తక్కువ రేటుకి వచ్చింది మేము తీసేసుకున్నాం అలా కాదు కదండి. అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నవి చూసుకొని ప్రతి స్టెప్ తనకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగి అన్ని వెరిఫై చేసుకొని కొనుక్కుంటారు. ఒకటి అండి, ఇప్పుడు ఇది మూసి అంటున్నారు, అప్పుడు చిన్న కాలువ బాగు అంటారు. అప్పుడు ఉన్న ఆ టైంలో ఉన్నది 9 మీటర్లు బఫర్ జోన్. కాలువకి 9 మీటర్ల బఫర్ జోన్ ఎప్పుడైనా క్లియర్. గవర్నమెంట్ మారే కొద్దీ అవి పెంచుకుంటూ పోతూ ఉంటే దాన్ని బట్టి జనాలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎంత ఇస్తారండి? ఇప్పుడు ఇంత మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నాము 2 months నుంచి. మా మెంటల్ స్ట్రెస్కి ఎంత వాల్యూ పెడతారు రేవంత్ రెడ్డి గారు? ఇంకోటి, ఎవరైనా ఏమనుకుంటారు, ఒకరి డబ్బుతో మనం కొనుక్కోకూడదు, మన సొంత డబ్బుతో మనం కొనుక్కుందాం, అదొక హ్యాపీనెస్. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంతో కష్టపడి ఈఎంఐ లోన్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకుంటూ ఇప్పటికి కూడా కట్టుకుంటూ ఏదో ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్నారు. ఎంతవరకు ఆయన పే చేయగలరు? వీళ్ళ ఎమోషన్లకి పే చేయగలరా? 50 లక్షలు 40 లక్షలు వీళ్ళ ఎమోషన్లకి ఆయన ఎంత విలువ కడతారండి? 50 లక్షలు ఇచ్చేసి ఆయన కట్టేశాను వాళ్ళకి ఇచ్చేసానంటే అవుతుందా? అవదు కదా. ఏదైనా సుందరీకరణకి ఎవరు వ్యతిరేకం కాదు. మా ఇళ్ళను కూల్చకుండా సుందరీకరణ చేసుకోమనండి. ఎంతవరకు డెవలప్ చేయగలరో అంతవరకు చేసుకోమనండి. ఉన్న ఒకటే అండి, ఎవరికైనా ఇప్పుడు పక్షి గూడు కట్టుకుంటుంది, గూడు అది కట్టుకోవడం అంటే ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు. అలాగే మనం కూడా ప్రతి పైసా కూడబెట్టుకొని గూడు కట్టుకుంటాం. అది ఆ గూడు తొలగించాలంటే 2 నిమిషాల పని. కానీ కట్టుకునే వెనక ఉన్న కళ ఎంత ఉంటుంది, ఆ కళకి ఎంత విలువ కడతారండి? ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ అవి అంటున్నారండి. ఒకటి, ఇది మనం 24/7 మనకి ఏమవుతుంది, అన్ని సరదాగా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్ పెంచుతారు, 24/7 అవైలబుల్లో ఉంటాయి. మన స్టేట్ కూడా ఫైనాన్షియల్గా ముందుకెళ్తుంది. మనం ఒక ఫ్యూచర్ సిటీని చూసినట్లు అంటున్నారు. కానీ ఒకటి అండి, చేసుకోమని, ఇది ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియా. డెవలప్ కాని ప్లేసెస్లో చేసుకుంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఎలా అవుతుందంటే జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందో రిమైనింగ్ ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా ఏవో వాళ్ళకి తగ్గినవి లాంచ్ చేసుకుంటారు. అక్కడ ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం తగ్గుతుంది. ఎవరికి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. డెవలప్ అయిన ఏరియాలో ఎంత క్రియేట్ చేస్తామండి? ఇప్పుడు ఇంతమంది ఇల్లు డిస్ట్రాయ్ చేసేసి డిమాలిష్ చేసేసి నువ్వు కడతానంటే ఎంతవరకు న్యాయం అనేది గవర్నమెంట్ ఆలోచించుకోవాలండి. మేమైతే అపోజ్ చేసిన మా ఇంటిని కూల్చవద్దు, మీరు సుందరీకరణ చేసుకోండి. ఎలా చేసుకుంటారనేది ఆ ప్లాన్ మీరు వేసుకోండి. అంతేగాని ఉన్న ఇల్లులు కూల్ చేసి, అది ఒకటి అండి. నిజంగా కరెక్ట్గా బఫర్ జోన్ అంటున్నారు కదా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేసి దాంట్లో ఏదో జనాలు ఫ్రీగా కట్టుకొని ఉంటే అది వేరు. పట్టా ల్యాండ్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్న
వాటిని తీసుకున్న తర్వాత ఈ జనాల్ని ఇబ్బంది పెట్టడం అనేది గవర్నమెంట్కి ఎంతవరకు ఉందో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, మా ఇల్లు తీసుకోక్కర్లేదు, మాకు నష్టపరిహారం ఇవ్వక్కర్లేదు, మా ఇల్లు మాకు వదిలేయండి. ఎస్, మేము 2 months నుంచి అండి ఎప్పుడు ల్యాండ్ అక్వైజేషన్ నోటీస్ వచ్చిందో పేపర్లో అప్పటి నుంచి మేము అపోజ్ చేస్తున్నాం. త్రూ మీడియా కానీ డిఫరెంట్ మీడియా కమ్యూనికేషన్స్తో మేము అపోజ్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఒక గవర్నమెంట్ అఫీషియల్ అనేవాళ్ళు అట్లీస్ట్ ఎంపీఆర్కి వచ్చి ఇక్కడ ఉన్న జనాల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు, అందరికీ మనం తీసుకుంటే వాళ్ళు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, అవి ఏమి కనుక్కోకుండా ఇప్పటికి కూడా ఎవరు రావట్లేదండి. అది మా దౌర్భాగ్యం. మేము ఇంత అపోజ్ చేస్తున్నా ఎవరు మా దగ్గరకు వచ్చి ఏ గవర్నమెంట్ అఫీషియల్ త్రూ గవర్నమెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఎంపీఆర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వట్లేదు. మేము ఇంత అపోజ్ చేస్తున్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదంటే మేము ఏమనుకోవాలో మాకే తెలియట్లేదు. అంటే ఏదైనా చేసుకోవచ్చు, జనాలది ఏముంది, జనాలని పడగొట్టేసి మేము ముందుకెళ్ళిపోతాము అంటే అది ఎంతవరకు సమంజసం అండి? అది మానవత్వం అనిపించుకుంటుందా? థ్యాంక్ యూ.